లోక్సభలో 3 కీలక బిల్లులపై చర్చ జరుగుతోంది. వీటిపై సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఇండియా కూటమి డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటులోని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. బిల్లులపై ఓటింగ్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. నోటిఫై చేయకుండానే బిల్లు అమల్లోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రకటించడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భేటీలో కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సహా ఇండియా కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభలో బిల్లులపై ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్లో ఇండియా కూటమి నేతల భేటీ డీటెయిల్స్ ఏంటి? ఒక కీలక సమావేశం ఈ రోజు సాయంత్రం 3 బిల్లుల పైన ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇండియా కూటమిగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి ఉండేలాగా మీటింగ్ లో చర్చకు వచ్చినట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా 3 బిల్లులకు సంబంధించి దాంట్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీలకు అబ్జెక్షన్స్ అనేది కూడా రేజ్ చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేయకుండానే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడకుండానే ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం బిల్స్ను తీసుకొచ్చింది అంటూ కూడా వీరి అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఇట్లాంటి డీలిమిటేషన్ లాంటి కీలకమైనటువంటి బిల్లులను తీసుకొచ్చినట్లయితే ఇట్లాంటి సమస్యలు వచ్చేది కావనేది ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు రైజ్ చేస్తున్నటువంటి అబ్జెక్షన్. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమిగా ఎట్లా వ్యవహరించాలి, ఎందుకంటే నిన్న బిల్లును ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి జరిగిన సందర్భంలో ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో వాటికి సంబంధించినటువంటి సుమారు 333 మంది ఓటింగ్ లో పాల్గొంటే 123 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగతా వాళ్ళు అనుకూలంగా ఓటు వేశారు. అదే కనుక సాయంత్రం జరిగేటువంటి ఓటింగ్ సందర్భంగా కూడా ఇట్లాంటి సినారియో కనుక జరిగినట్లయితే, ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది కాబట్టి అది ఖచ్చితంగా అది పాస్ అవ్వాలంటే 2/3 మెజార్టీ అనేది కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి ఎదురవుతాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎట్లా వ్యవహరించాలి, ఎందుకంటే వారికి ఉన్నటువంటి డిమాండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే రేజ్ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, వాటన్నింటిపైన కూడా ఒకే అంశంపై ఒకే విధానంగా వెళ్ళాలి అనేది ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. దానికి సంబంధించే డివిజన్ కోరినా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన అబ్జెక్షన్స్ ఏమైనా ఏ అంశాలపైన ముందుకు వెళ్ళాలి, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఇక మహిళా బిల్లులకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. డీలిమిటేషన్ కావచ్చు, లేకపోతే మిగతా బిల్లులు వచ్చినటువంటి సందర్భాల్లో వాటికి సంబంధించి మద్దతు విషయంలో ఎట్లా ఉండాలి, ఓటింగ్ సందర్భంగా వాటికి అనుకూలంగా వేయాలా, లేకపోతే వాటిని వ్యతిరేకిస్తూ బైకాట్ చేయడమా, లేకపోతే ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడేటువంటి స్పీచ్ కి సంబంధించి పైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి ఓటింగ్ పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఇండియా కూటమిగా అందరూ కూడా ఒకే తాటిపైన ఉండేలాగా నిర్ణయంకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. శ్రీజ.